వైఎస్ఆర్ జిల్లా గుణకన్నపల్లిలో భూగర్భ జలాల రీఛార్జ్ బోర్వెల్స్ ప్రాజెక్టును ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రారంభించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 5 కోట్ల వ్యయంతో పంప్ హౌస్, మోటార్ల ఇన్స్టాలేషన్, పైప్ లైన్ పనులు పూర్తి చేసినట్లు గుర్తు చేశారు. తాజాగా 15 లక్షల వ్యయంతో 5 రీఛార్జ్ బోర్లు, 100 మీటర్ల పైప్ లైన్ విస్తరణ పనులు పూర్తి చేశామన్నారు. ప్రాజెక్టు ప్రారంభించిన కేవలం 2-3 రోజుల్లోనే చుట్టుపక్కల బోరు బావుల్లో వాటర్ లెవెల్ పెరిగిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రీఛార్జ్ బోర్వెల్స్ ప్రారంభించడం జరిగింది. గత ప్రభుత్వంలో, జగనన్న ప్రభుత్వంలో దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి లింగాల కుడికాలకు సంబంధించిన నీరు గుణకనపల్లికి తెచ్చి ఇక్కడ చెరువు తవ్వి ఆ చెరువులో నీళ్లు స్టోర్ చేయాలని చెప్పి గత ప్రభుత్వంలో సంకల్పించాము. అయితే గత ప్రభుత్వంలో మనం పంప్ హౌస్ కంప్లీట్ చేసినాం, మోటార్స్ ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేసినాం, అదేవిధంగా పైప్ లైన్ పనులు కూడా కంప్లీట్ చేసినాము. భూసేకరణ పూర్తి కాకపోవడంతో ఈ గ్రామంలో చెరువు మాత్రం పెండింగ్ ఉండిపోయింది. మరి పంప్ హౌస్ పూర్తయింది, మోటార్లు ఉన్నాయి, పైప్ లైన్ ఉంది. ఆ నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఆలోచన వచ్చినప్పుడు ఈ గ్రామస్తులు, ముఖ్యంగా ఈ గ్రామంలోని వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా లింగాల కుడికాలకు సంబంధించిన అధికారులు అందరూ కూడా ఒక కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. మరొక 15 లక్షల రూపాయలు వ్యయం చేస్తే ఆ 15 లక్షల రూపాయలతో మనం పూర్తిగా ఒక 5 రీఛార్జ్ బోర్వెల్స్ తవ్వి ఒక 100 మీటర్లు పైప్ లైన్ ఎక్స్టెండ్ చేసి ఆ రీఛార్జ్ బోర్వెల్స్ ద్వారా మనం భూమి లోపలికి నీళ్ళు ఇచ్చి భూమిలోనే వాటర్ను స్టోర్ చేద్దాము అని చెప్పి ఒక కొత్త ఆలోచన వీరు చేయడంతో, జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఆ ఆలోచన చెప్పడంతో జగనన్న వెంటనే ఆ పనులు చేయమని ఆయన ఆదేశాలు ఇవ్వడంతో మరి పూర్తి చేశాము. ఇవాళ దాని ఫలితం మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. పైప్ లైన్ ద్వారా మనం తవ్విన రీఛార్జ్ బోర్వెల్స్ లోపలికి నీళ్లు పంపిస్తూ ఉన్నాం. 2-3 రోజులకే మరి చెప్తా ఉన్నారు ఇక్కడున్న చుట్టుపక్కల రైతులు. చుట్టుపక్కల బోర్లలో మరి వాటర్ టేబుల్ మరి పైకి వచ్చింది, నీటి ఎద్దడి తీరుతా ఉంది. దీనివల్ల మాకు ప్రయోజనం ఉంది అని చెప్పి ఈ గ్రామస్తులే కాకుండా కింద గ్రామాలు కూడా అప్ టు రామట్లపల్లె వరకు కూడా దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అని చెప్పి కూడా వీళ్ళందరూ కూడా రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు.